నేర్చుకుందాం. అదేంటంటే మనము ఎటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆత్మీయ జీవితంలో మనము ఎటువంటి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలనే విషయాల గురించి నేర్చుకుందామే. చూడండి, ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. హెబ్రీ 12:15, 12వ అధ్యాయము 15వ వచనం, అలాగే 16 కూడా. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోనేమని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ రోజున ఈ మాటను జ్ఞాపకము చేద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో చూడండి, మనం వేటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. అదేమిటంటే చూడండి, దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోతున్నావేమో, దాని పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, యాకోబు యేసేవును చూసినట్లయితే యేసేవు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆకలి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అనమాట. ఆ కాలంలో చాలా ప్రాముఖ్యము జ్యేష్ఠత్వము. చాలాసార్లు ఇక్కడ విన్నాం అనమాట. ఇదిగో ఒక 4 భాగాలు వేస్తేనేమో 3 భాగాలేమో జ్యేష్ఠుడు గట, ఒక భాగమేమో మిగతా వారికి అనమాట. అంటే అంత అధికమైన దీవెన అనమాట. చూడండి, అటువంటి జ్యేష్ఠత్వాన్ని ఏం చేస్తున్నాడు యేసేవు అంటే అమ్మివేస్తున్నాడు అనమాట. చూడండి, దేవుని కృప ఏమో యేసేవు మీద ఉన్నట్టుందేమో, ఆ యొక్క యేసేవు మాత్రం ఏం చేస్తున్నాడంటే తన జ్యేష్ఠత్వాన్ని, అనగా తన కృపను, దేవుడు ఇచ్చిన కృపను అమ్ముకుంటున్నాడు. ఈ దినంలో చూడండి, చాలా జాగ్రత్త. దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇదిగో మనము ఆ యొక్క చాలా జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. ఆ కృపను పొందలేకపోతున్నారు చాలా మంది కూడా. ఇదిగో ఆ కృప లేక చాలా మందికి కూడా మరణిస్తూ ఉంచి ఉన్నాడు. ఇదిగో దేవుని కృప మన పట్ల ఉండగలగాలి. ఇదిగో చూడండి, ఆదికాండంలో చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు జనాంగము చూడండి ఏం చేస్తున్నారంటే, ఇదిగో మోసేనేమో ఆ యొక్క సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారంటే చూడండి, ఎలాగో నడిపించడానికి ఎవరు లేరు కదా, మోషకులు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఇదిగో తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఇదిగో గంతులు వేస్తున్నారు అన్నమాట. ఇదిగో దేవుడని యెహోవా చూసి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నేను ఇక నుండి వీరి ముందుకి అని మాట్లాడుతున్నాడు. చూడండి, మోషేకు పట్టుబట్టాడు. నువ్వు రాకపోతే ఎలా మేము వెళ్ళాలని చెప్పేసి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను రాను, కానీ ఇదిగో మీ వెంట ఒక దూతను పంపుతాను. చూడండి, అది దేవుని కృప అన్నమాట. ఎందుకు దేవుడైతే రావట్లేదు, కానీ తన దూతను వారికి ముందుగా పంపిస్తున్నాడు. అది దేవుని కృప. ఈ దినములు నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడే రావాలి, అది దేవుని కృప అనుకుంటున్నావేమో. ఇదిగో నీవు 1 ఎకరం వరి పొలం వేసావు. నీవు చూడండి ఏం చేస్తున్నావు అంటే, ఒక్కొక్కసారి దాని వెంట చూడవు, మందిరాలను తిరుగుతుంటావు, లేదా ప్రార్థనలని, లేదా ఇంకేదో పని మీద నువ్వు తిరుగుతుంటావు అనమాట. కానీ చూడండి, ఆ యొక్క పంటను ఎవరు కాపాడుతారంటే దేవుని దూత చూస్తూ ఉంది. అది దేవుని కృప. అంతేకాని ఇదిగో నీవుకు ఖచ్చితంగా దేవుడు ఉండాలి, లేదా దేవుడు చూసుకోవాలనేది కాదు. ఇదిలో దేవుని కృప పొందలేకపోతున్నారు. ఇదిగో మన ఆత్మీయ జీవితం పట్ల దేవుని కృపను మనం వదిలేయడానికి వెళ్ళలేదు. ఆ కృప పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ కృప తప్పిపోతుందేమో. ఇదిగో మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇదిగో సౌలు ఏం చేస్తున్నాడు, ఇదిగో సౌలుకేమో రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు. ఇదిగో అప్పగించి ఇదిగో రాజుగా నియమించాడు ఇశ్రాయేలు జనాంగం మీద. ఏం చేస్తున్నాడు, దాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. అయితే దేవుడు చూడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ యొక్క దేవుని కృపనగా ఆ రాజ్యంలో తీసుకొని ఎవరి మీద వేసింటే దావీదు మీదకి వేసాడు. ఇదిగో దావీదు చేతులకి ఉంచాడు అన్నమాట. ఎందుకు కాపాడుకోలేకపోయాడు,
దేవుడు గొప్ప కృపను కుమ్మరించి సౌలుకేమో రాజ్యాన్ని ఎదుగో ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పగిస్తే అతను కాపాడుకోలేకపోయాడు. వెంటనే ఆ యొక్క రాజ్యాన్ని నుండి దావీదు చేతికి అప్పగించాడు. ఇదిగో ఈ దినములో నీవు నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో దేవుడి కృప మన మీదకి వచ్చినప్పుడు మనం పొందుకోలేకపోతే ఆ కృపను వేరేకి అప్పగిస్తాడు. ఇదిగో దాని పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండగలగాలి. ఇదిగో ఇది ఇక మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామా అంటే దేవుడు మనకి ఏదైనా అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇదిగో మనం ఏం చేస్తున్నాము, దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చి ఉన్నాం. ఇదిగో దేవుని కృప ప్రతి వ్యక్తి మీద ఉండబోతూ ఉంది. ఇదిగో ప్రతి విశ్వాసి దేవుని కృపను పొందబోతూ ఉన్నాడు. కానీ ఈ దినములో ఆ కృపను మనము తీసుకోలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవునికి నీవు దూరంగా జీవిస్తూ ఉన్నావు. ఇదిగో దేవుని వెంట నీవు నడవలేకపోతూ ఉన్నావు. ఇదిగో ఈ దినములు చూడండి, కొన్ని చేదు వేర్లు మనలో ఉంటూ ఉన్నాయి. ఆ చేదు వేర్లను మనము తొలగించుకోగలగాలి. అప్పుడు మాత్రమే దేవుని కృప మన మీద ఉండబోతూ ఉంది. ఇదిగో చేదు మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాయందు మీరు, మీ యందు నేను ఫలించాలి. ఒకవేళ ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానంటే నరకి అగ్నిలో పడివేస్తానని మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఈ దినములో నీలో ఉన్న ప్రతి చేదు వేరును తొలగించాలి. అప్పుడు మాత్రం దేవుని కృప వస్తుంది. ఇదిగో అసహాయము, గర్వము, ఇదిగో చెడు వ్యసనాలు, ఇవన్నీ కూడా నీలో ఉన్నట్లయితే, ఇవన్నీ కూడా నీలో ఉండి నీవేం చేస్తున్నావు అంటే దేవుని కృపను పొందలేకపోతూ ఉన్నావు. ఉదయకాల సమయంలో గమనించాలి, దేవుని కృప పొందకపోవడం కారణం ఇదే. అందుకే కదా యోహానుతో మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఏదైనా చెడుందంటే తీసేయమంటున్నాడు. ఈ దినంలో నిన్ను నువ్వు పరీక్షించుకోగలగాలి. ఏమని, ఒకవేళ నాలో గర్వం ఉందేమో, అందుకే నేను దేవుని కృపను పొందలేకపోతూ ఉన్నానేమో. ఒకవేళ అసహాయమని చెదురు నాలో ఉందేమో, అందుకే దేవుని కృపను పొందలేకపోతున్నాను. ఇదిగో నాలో ఇదిగో వ్యసనమనే చెడ్డ వేరు ఉందేమో, అందుకే దేవుని కృపను పొందలేకపోతున్నానేమని చెప్పేసి నిన్ను పరీక్షించుకోగలగాలి. ఇదిగో దేవుని కృప తప్పిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. ఇదిగో దావీదుకి ఇచ్చాడు, దావీదు కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఇదిగో చూడండి, తనకున్న చిన్న వ్యసనమే ఇదిగో తన చూపు ద్వారా, ఇదిగో తన శరీరం ద్వారా పాపం చేశాడు. ఇదిగో ఆ యొక్క దావీదుకు కూడా సాతానుడు బాణం వేశాడు. ఇదిగో సౌలు యొక్క చేతుల నెలకు తొలగిపోయింది కదా, దావీదు కూడా పట్టుకుంటలేడని చెప్పేసి ఇదిగో చిన్న ఆ యొక్క తన చూపు ద్వారా చూడండి ఒక స్త్రీని ఎదురుగా ఉంచాడు సాతానుడు. ఏం చేశాడు? పడిపోయాడు. ఇదిగో ఆ కృపను కూడా వదిలివేసే స్థితికి దిగదాచిపోయాడు. చాలా జాగ్రత్త. ఇదిగో ఈ దినములో దేవుని కృప నీ మీద ఉండబోతా ఉంది. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండగలగాలి. ఇదిగో ఆ కృప జారిపోకుండా చూసుకోవాలి. ఇదిగో అమ్ముకోవడానికి వెళ్ళలేదు. ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈ దినములో నీ విశ్వాసాన్ని అమ్ముకుంటున్నావేమో. చాలాసార్లు కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఆదివారాన్ని 300కి 500కి లేదా 1000 రూపాయలకి అమ్మేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఎలా? ఏసావు అలా అమ్మేసుకున్నాడు. ఏసావు అంతే కొద్దిసేపు ఆగలేకపోయాడు, ఆకలికి అనమాట. అసలు కొద్దిసేపు కూడా ఆగలేకపోయాడు. ఇదిగో యాకోబు వంటిన ఆ యొక్క చిక్కుడుకాయ కూరకు చూడండి బానిస అయిపోయాడు. చూడండి, అదే కొద్దిసేపు ఆగుంటే ఆ జ్యేష్ఠత్వం చూడండి తనము దక్కించుకునే గొప్ప యోగ్యతను కలిగి ఉండేవాడు ఏసావు. ఈ దినములో నీవు నేను కూడా అంతే. ఇదిగో ఈ లోకములో ఉన్నంత వరకు కూడా ఏదో చిన్న చిన్న వ్యసనములకు, చిన్న చిన్న సాతనడు వేసి ఆయుధములకు మనం పడిపోతున్నామేమో. ఇదిగో దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది. అది ఎక్కడో తెలుసా? ఇదిగో ఇక్కడ నుండి దేవుని రాజ్యానికి చేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల ఉండబోతా ఉంది. ఇది కాబట్టి ఆ కృపను నీవు ఖచ్చితంగా వదిలివేయడానికి వీల్లేదు. దాన్ని గట్టిగా పట్టుకోగలగాలి. ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటావో అప్పుడు మాత్రమే ఇదిగో దేవుడు నీ పట్ల కృపను కుమ్మరిస్తాడు. ఇదిగో మొట్టమొదటిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దేని పట్ల మనం జాగ్రత్తగా కూడా తెలుసా? దేవుని కృప తొలగిపోకుండా దాన్ని పట్టుకునే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండగలగాలి. చూడండి, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. అది హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ 2:1 నుండి చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి
కొట్టుకొని పోకుండానట్లు ఆ, వాటి యందు మరి ఆ, విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఆ, ఎందుకనగా ఆ, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము ఆ, స్థిరపరచబడినందున ఆ, ప్రతి అతిక్రమమును ఆ, అవిధేయతయు ఆ, న్యాయమైన ప్రతిఫలము ఆ, పొంది ఉండగా ఆ, ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము నిర్లక్ష్యం వచ్చేసిన ఎలాగూ ఎలాగూ తప్పించుకొందుము. తప్పించుకుందాము. దేవునికి స్తోత్రం. చూడండి, మరలా పౌలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే విన్న సంగతులను విడిచిపెట్టకూడదట. ఎందుకు? విన్న సంగతి ఏంటంటే నిన్ను రక్షణకు నడిపించడానికి అని మాట్లాడుతున్నాడు. ఈ దినంలో మనము విన్న విషయాలు మర్చిపోతున్నాం. ఇదిగో మనము నిజం చెప్పాలంటే వారానికి ఒక 3 సందేశాలు మనం వింటున్నాం అన్నమాట. కానీ వాటిని మనము ఇదిగో విడిచిపెడుతూ ఉన్నాం. చాలా జాగ్రత్త. ఇదిగో విన్న వాటిని విడిచిపెట్టకూడదట. ఎందుకు? ఆ విన్న మాటలు ఏంటంటే దేవుని యొక్క రక్షణను నడిపించే విషయాలు. ఆ రక్షణలోనే మనము ఇదిగో విడిచిపెడుతూ ఉన్నాం. ఇదిగో మనకందరికి తెలుసు, ఆకాను ఏం చేస్తున్నాడు? దొంగ సొమ్ముకు ఆశపడుతున్నాడు అనమాట. ఇదిగో ఆకానేమో దేవుడేమో తనని ఒక మంచి స్థితిలో ఉంచుతామని ప్లాన్ చేశాడు. ఇదిగో కానీ తనకున్న చిన్న అత్యాశ అనగా ఆ దొంగ సొమ్ముకు ఆశపడ్డాడు అనమాట. ఏం చేశాడు? ఆ సొమ్ముకు ఆశపడ్డాడు. మరి దేవుని రక్షణను పొందలేకపోయాడు. ఇదిగో బిలాముకు చెప్పాడు దేవుడు, ఇదిగో నేను చెప్పిన నడవమంటే చివరికి ఏం చేశాడు? లేదు నేను ప్రయత్నం చేస్తానంటే సరే నీ ఇష్టం కానేయమన్నాడు. చివరికి గాడిద ద్వారా మాట్లాడాడు దేవుడు. చూడండి, రక్షణను పొందుకోలేకపోయాడు. ఇదిగో ఈ దినములో అటువంటి రక్షణ నిస్సముగా మనం పొందలేకపోతా ఉంటూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటయ్యా అంటే విన్న మాటల్ని మనము ఇదిగో విడిచిపెడుతూ ఉన్నాం. వాటిని ఖచ్చితంగా మనకు హృదయంలో ఉంచుకోగలగాలి. ఇదిగో ఈ దినంలో చూడండి, మనము అలా లేము. ఇదిగో విన్న వాటిని మనం విడిచిపెట్టకూడదు అనమాట. ఒకసారి మందిరంలో మన వాక్యం విన్నామా, మరలా ఇంటికి వెళ్ళేసి ఇదిగో ఆ లేఖనం మనం మరలా పరిశీలించాలి. ఎందుకు అవి అలాగా ఉన్నాయో లేవు అని చెప్పేసి. ఇదిగో అందుకే మాట్లాడుతున్నాడు పౌలు. ఇదిగో తెస్సలోనిక సంఘం కంటే బెరియా సంఘము చాలా ఘనమైనదని మాట్లాడుతున్నాడు. ఇదిగో తెలుసా, విన్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా పరిశీలన చేస్తున్నారు. ఎందుకు? ఆ కాలంలోనట బైబిల్ ఎవరు పడితే దగ్గర వాళ్ళది కాదట, కొంతమంది దగ్గర అనమాట, అది యాజకుల దగ్గరే. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిజముగా అందులో ఉందో లేదో, అసలు అది నిజమో కాదో అని దాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు పరీక్షించే ఆ యొక్క గుణం కలిగి ఉన్నారట బెరియా సంఘము. అందుకే అది ఘనమైన సంఘముగా ఉంది. ఇదిగో ఆ సంఘము రక్షణలో నడిపించబడింది. ఈ దినంలో మనం ఎలా ఉంటున్నామంటే వస్తున్నాం, ఎప్పుడు ఒక ఆదివారం మాత్రం బైబిల్ తెరుస్తున్నాం అనమాట. తెరిచి ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలా ఉంటాయంటే అది ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. ఏదో చదువుతున్నాం కాబట్టి చదివేసి వెళ్ళిపోతున్నాం అంతే. మరి నీ రక్షణ ఎక్కడ? ఇదిగో ఎక్కడ నీవు రక్షణ నడుస్తావు? బైబిల్ని చేత పట్టుకోగలగాలి. కనీసము రోజుకు అధ్యాయాన్ని మనం ధ్యానం చేయగలగాలి ఈ దినములో. ఇదిగో ఆ బైబిల్ నేను ఎక్కడ చేస్తున్నట్టే రక్షణలోకి చేరుస్తుంది. ఇదిగో రక్షణ మార్గంలో నేను నడిపిస్తుంది. ఇదిగో నీవు విన్న వాటిని నీ హృదయంలో భద్రపరుచుకునేలా చేస్తుంది. ఈ దినంలో ఆ వాక్యాన్ని నువ్వు దూరంగా ఉండడానికి వీల్లేదు. ఇదిగో రక్షణలోనికి నీవు నడవాలంటే ఖచ్చితముగా విన్న వాటిని నీ హృదయంలోనికి నువ్వేం చేయాలంటే భద్రపరుచుకోగలగాలి. ఈ దినంలో మనం ఏం చేస్తున్నామా అంటే అలా ఉండడం లేదు. విన్న వాటిని అక్కడితోనే వదిలేస్తున్నాం. ఒకవేళ ఈ రోజున నీవు అలా ఉంటున్నావేమో, ఉన్నట్లయితే ఇదిగో ఖచ్చితముగా ఇదిగో నీవు జాగ్రత్తగా లేనట్లే. జాగ్రత్తగా పరిశీలన చేయాలి ప్రతి విషయాన్ని కూడా. మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, చాలా మంది కూడా మనం చదువుతున్నాం అనమాట. నేను చదువుతానని చెప్పేసి ఏదో చదువుకొని వెళ్ళిపోతున్నాము, కానీ దాన్ని ఎప్పుడైనా లోతుగా గమనించామా? లేదు. జస్ట్ బైబిల్ పడతాం. మనకు గోల్ ఉంటుందన్నమాట. ఏంటంటే సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలి. ఏం చేస్తాం? ఒక్కసారి చదవడం మొదలు పెడతాం అనమాట, కంటిన్యూగా వెళ్ళిపోతుంటాం. కానీ అందులో లోతైన మర్మాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇదిగో జాగ్రత్త, బైబిల్ ధ్యానం చేస్తే నీవు కూడా ఆ మాటల్ని నీ హృదయంలో భద్రపరచుకోగలగాలి. ఆ విషయంలో నీవు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండగలగాలి. నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఇదిగో బైబిల్ ఏం చేస్తుంది అంటే రక్షణ మార్గంలో నడిపిస్తుంది.
ఇదిగో మొదటిగా మాట్లాడుతున్నాడు కదా, నీళ్ళు ఏదైనా చెడు వేరు ఉన్నట్లయితే దాన్ని తొలగించమంటున్నాడు. అది తొలగిస్తే దేవుని యొక్క ఆ యొక్క రక్షణ మరలా నడుస్తావు. ఇదిగో రెండవదిగా మాట్లాడుతుంటున్నాడు కదా, మరలా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో మనము ఖచ్చితముగా దేవుని యొక్క రక్షణ మార్గంలో మనము నడవాలంటే ఖచ్చితముగా ఇదిగో ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే తొలగించుకోగలగాలి. ఇదిగో బైబిల్ గ్రంథమును ధ్యానం చేయగలగాలి. ఇదిగో విన్న వాటిని నీకు హృదయంలో భద్రపరుచుకోగలగాలి. ఇదిగో ఎప్పుడైతే నీవు అలా భద్రపరుచుకుంటావు అప్పుడు రక్షణ మార్గంలోనికి నువ్వు నడుస్తావు. కాబట్టి చాలా జాగ్రత్త. మనము ఇదిగో విన్న వాటిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇదిగో విన్న వాటిని ప్రకారం మనము జీవించగలగాలి. అది రక్షణ మార్గంలోనికి నిన్ను నడిపిస్తుంది. చూడండి, అలాగే మూడో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం. అది హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12. కాబట్టి క్షమించాలి, 3, 12. ఎందుకనగా దేవుని వాక్యము 3, 12. హెబ్రీ 3, 12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా చూడండి, ఈ మాట మనం జ్ఞాపకం చేద్దాం. ఇంకో విషయంలో జాగ్రత్తగా ఉంటామంటున్నాడు. ఆ విషయం ఏంటంటే విశ్వాసము లేని ఇదిగో దుష్ట హృదయము మీలో ఉందేమంటున్నాడు. చాలా మందికి కూడా చూడండి ఒక విషయంలో చాలా కలవరపడుతుంటారు అన్నమాట. కొంతమంది మీరు అన్నిళ్ళు గమనించారో లేదో, వాళ్ళ మందిరానికి నూతనంగా వచ్చినట్లయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, వాక్యలు అలికేసి ముగ్గులు వేస్తుంటారు అనమాట. చాలామంది కూడా ఏం చేస్తారంటే మనమేమో ముగ్గులు వేయొద్దు, ఆ యొక్క ముగ్గులు ఏంటి సాదృశ్యం అంటేట చేతబడి చేస్తారు చూసారా, దాని సాదృశ్యం అని చాలామంది అంటుంటారు అనమాట. చూడండి, వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు ముగ్గు వేసినప్పుడు ఇల్లు చాలా కలగా ఉండేదండి, ఆ ముగ్గు ఇప్పుడు అలుకేయడం మర్చిపోయా, ముగ్గేయడం మర్చిపోయా, అందుకే మరలా ఏదో పడిపోదని చెప్పేసి వాళ్ళకి ఒకటి దుష్ట హృదయం అన్నమాట. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదే నువ్వు అలుకేయొద్దు ముగ్గేదని చెప్పి ఎక్కడ రాసి లేదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఒకవేళ అవి ఉంటే నువ్వు బాగుపడతావు, అవి లేకపోతే నువ్వు బాగుపడవని చెప్పేసి ఎక్కడ లేదు. ఇదిగో ఎలా బ్రతకాలో నీ ఇష్టం అది, కానీ విశ్వాస విషయంలో నీవు త్రప్పిపోవడానికి వీల్లేదు. నీ విశ్వాస విషయంలో నీవు ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఇదిగో జాగ్రత్త కలిగి ఉండగలగాలి. విశ్వాసాన్ని నువ్వు పోగొట్టకూడదు. మనకి చాలామందికి తెలిసిన విషయమే, యోబు చూడండి ఉన్నప్పుడు అలానే ఉన్నాడు. ఆ యొక్క ఆస్తి పోయినప్పుడు, కుమారులు పోయినప్పుడు, ఇదిగో మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా విశ్వాసములు ఎక్కడ మార్పు చెందలేదు. స్నేహితులు వచ్చారు, ఉన్నంత వరకు చూడండి ఎంతో పొగిడారన్నమాట. పొగిడిన స్నేహితులందరూ కూడా వచ్చి ఏం చేశారు, ఇదిగో దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ యోబు మాత్రము ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎలా ఉన్నాడు యోబు? ఎలా ఉన్నాడు అంటే ఇదిగో దేవుని వెంట గురి కలిగి ఉన్నాడు. ఇదిగో తన విశ్వాసంలో ఎక్కడ కూడా కొంచెం కూడా మార్పు లేకుండా చేశాడు. ఇదిగో ఆ యొక్క యోబు భార్య అంటుందన్నమాట, ఇదిగో నీ విశ్వాసంలో నీవు ఇంకా అలానే ఉంటావా, దేవుడి విషయంలో వదలవా అని చెప్పేసి ఎన్నో నిందలు అయినా కూడా ఆ విశ్వాస విషయంలో చూడండి ఎలా ఉన్నాడంటే దుష్ట హృదయం లేకుండా ఉన్నాడు యోబు. ఇతను నీవు నేను కూడా అలా ఉండగలగాలి. విశ్వాసం పట్ల మనము ముందుకు సాగాలి. చాలామంది కూడా ఇదిగో విశ్వాస విషయంలో ముందుకు సాగలేకపోతూ ఉంటూ ఉన్నారు. ఎక్కడో ఒక చిన్న అనుమానమే, ఇక అనుమాన విషయంలో తిరుగుతూ ఉంటూ ఉన్నారు. ఇదిగో అదే మాట్లాడుతున్నాడు, మీరు దేవుని విడిచి పోయినట్లు ఎటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరీక్షించుకోగలగాలి.
ఒకవేళ విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ఉన్నట్లయితే ఈరోజు నువ్వు వదిలిపెట్టగలగాలి. ఎలా ఉండాలి? పరిపూర్ణమైన విశ్వాసము. అందుకే మాట్లాడుతున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మాట్లాడుతున్నాడు. అది నువ్వు నమ్మకగలగాలి. అటువంటి నమ్మకము నీకు ఉన్నట్లయితే దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదిస్తాడు. ఈ దినంలో చాలా జాగ్రత్త. నువ్వు నమ్మగలగాలి. ఇదిగో నీ విశ్వాసములో ఎక్కడ కూడా కొంచెము కూడా ఇదిగో తప్పిపోవడానికి వీల్లేదు. నీ నమ్మకం నిన్ను కాపాడుతూ ఉంచి ఉంది దేవుని విషయంలో. ఇదిగో అందుకే యోబుకి ఇదిగో మరలా 4 అంతల ఆశీర్వాదం దేవుడు దయచేశాడు. ఈ దినములో క్రీస్తు చూడండి మరణించాడు, మరలా తిరిగి లేచాడు. ఎందుకు? తన వచ్చిన పనిని పరిపూర్ణంగా ఇదిగో ముగించుకొని విశ్వాసము కలిగిన హృదయముతో తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఇదిగో విశ్వాస విషయంలో కూడా నీవు చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే ఇదిగో దేవుని రాజ్య వారసులం మనమందరం కూడా అవుతూ ఉంటాం. చూడండి, ఈ దినంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యం. ఇదిగో ఈ లోకములో విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను నన్ను కూడా దేవుని రాజ్యంలోనికి చేర్చాలంటే ఇదిగో విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా మాట్లాడుతున్నాడు కదా, ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండబడుచున్నాడు. చూడండి, అలాగే మరొక మాట చూపిస్తాను. చూడండి, 2 పేతురు 1:10. మీ పిలుపు ఆ ఏర్పాటు నిత్యము చేసుకొనటకు మరి జాగ్రత్త పడు దేవునికి స్తోత్రం. చూడండి, మరొక విషయం మాట్లాడుతున్నాడు కదా, నీ పిలుపు విషయమై నేను జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇదిగో ఈ లోకంలో చూడండి పిలుపు విషయం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మందిరంలో ఒకరినేమో వాక్యము చెప్పడానికి పిలుచుకున్నాడు దేవుడు, మరొకరేమో పాటలు పాడడానికి పిలుచుకున్నాడు దేవుడు, మరొకరేమో స్వార్థ పరిచర్య విషయమై పిలుచుకున్నాడు దేవుడు, మరొకరినేమో చూడండి ఇదిగో పరిచర్య, ఈ యొక్క మందిర పరిచర్య విషయంలో దేవుడు పిలుచుకున్నాడు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండగలగాలి. చాలామంది అంటారు కదా, నేనేమో వచ్చింది దీని కొరక, నేను వచ్చింది విశ్వాసం కొరక, నేను వచ్చింది సేవ కొరక, నేను వచ్చింది పరిచర్య కొరక అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇదిగో ఖచ్చితముగా ఈ దినములు నిన్ను పిలిచిన విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. అంతేకాని ఒకరి విషయంలో మరొకరు కాదు. ఇదిగో వాక్యం చెప్పే వాడి విషయంలో నేను చెప్తానంటే కుదరదు, పరిచయం చేసే విషయంలో నేను పరిచయం చేస్తానంటే కుదరదు, ఇదిగో పాటలు పాడుతున్నప్పుడు నీకు రాదురా నేను పాడతానంటే కుదరదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఈ లోకంలో ఒక పోలీస్ ఆఫీసర్ని చూసినట్లయితే అతను ఏం చేస్తున్నాడు, కాకి డ్రెస్ వేసుకుంటానమాట. ఇదిగో కాకి డ్రెస్ వేసుకొని నేను వాచ్మెన్ పని చేస్తానంటే కుదరదు. ఎందుకు? అతని పిలిపేంటి? నీవు ఆ డ్రెస్ వేసుకొని నువ్వు స్టేషన్లో ఉండాలి, అది ఆ పిలుపు. అంతేలే కానీ ఆ డ్రెస్ వేసుకొని ఇదిగో నేను ఏటీఎం దగ్గర లేదా ఏదైనా పెద్ద బంగ్లా దగ్గర వాచ్మెన్గా ఉంటానంటే కుదరదు. ఎందుకు? తన పిలుపు అది కాదు. కాబట్టి ఇదిగో ఈ దినములో కూడా నీ పిలుపు కూడా అంతే. నీవు దేని కొరకు పిలువబడ్డావు? ఈ లోకములో నుండి దేవుడు నేను ఎందుకు తప్పించాడు? ఇదిగో తాగుడు వ్యసనాల మధ్యన చిక్కునున్నావు, ఇదిగో సాతాను శోధన మధ్యన నలగొట్టబడిపోతున్నావు. ఇదిగో అక్కడ నిన్ను దేవుడు సురక్షితంగా ఈ స్థలం నడిపించాడు. మరి నీకు ఒక పిలుపు ఉంది కదా, ఆ పిలుపు ప్రకారం నువ్వు జీవించగలగాలి. ఆ పిలుపును కోల్పోతున్నావేమో జాగ్రత్త. ఆ పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో ఆనోకును ఏలియాను కూడా పిలిచాడు దేవుడు. ఏమని? ఇదిగో నీవు మరణము రుచి చూడకుండా దేవుని రాజ్యానికి కొనిపోబడతామని చెప్పేసి ఇదిగో వాగ్దానంతో వారిరువుని కూడా పిలువబడ్డాడు దేవుడు. అందుకే మరణాన్ని చూడకుండా దేవుని ఎదుగు చేరారు. అది పిలుపు. ఇదిగో ఇశ్రాయేలు జనాంగా నడిపించాడు, కానీ చివరికి ఇదిగో కాలేబు యోషువను మాత్రమే చూడండి కానాను దేశానికి చేర్చాడు. అది వారి పిలుపు అన్నమాట. ఆ పిలుపుకు లోబడ్డారు, కానీ ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండలేదు. మోషేని పిలిచాడు. మోషే ఏమన్నాడు? ఇదిగో నేను నోటి మాంద్యం గలవాడిని అనగా నాకు నత్తి,
నేనేం మాట్లాడతానని చెప్పేసి. కానీ మోషేని చిన్నప్పుడే కాపాడినందుకు, ఆ జమ్మిపెట్టులో పెట్టి చూడండి సురక్షితంగా కాపాడినందుకు తెలుసా, ఇదిగో ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఇదిగో రక్షించడానికి. అది మోషే పిలుపు. ఇదిగో దావీదును కూడా పిలుచుకున్నాడు, ఇదిగో నువ్వు పాపములు పడిపోతావు కానీ నీవే సాక్షిగా ఉండబోతున్నావు. అదే దేవుని పిలుపు. ఈ దినంలో నీ పిలుపు ఏంటి? మందిరంలో కూర్చోవడమే నీ పిలుపా? ఇదిగో నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరం రావడమే నీ పిలుపా? లేదా మొదటి వారము దేవుని యొక్క మందిరానికి రావడమే నీ పిలుపా? ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోగలగాలి. నీ పిలుపు ఏంటి? నీ పిలుపుకు తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? నీ పిలుపు విషయంలో నిశ్చయించుకొని సిద్ధంగా ఉండగలగాలి. ఇంతకాలం చూడు, నువ్వు పరిచయం దూరంగా ఉన్నావేమో, కానీ దేవుని పిలుపు నిన్ను పరిచయకు పిలుచుకోవడమేమో. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నిన్ను పిలిచే విషయం చూడండి, ఇదిగో వాక్యము కొరకు పిలిచాడేమో, దానికి ఒక జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో పరిచర్య చేస్తూ దేవునిలో ముందుకు సాగడానికి పిలిచాడేమో, జాగ్రత్త. సంఘములో చూడండి నీవు సహాయకుడుగా ఉండడానికి పిలిచాడేమో, ఆ పిలుపు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండగలగాలి. ఈ రోజున ఒకవేళ అటువంటి విషయంలో నీవు జాగ్రత్తగా లేనట్లయితే ఖచ్చితంగా దేవుడు క్షమించడు. ఈ దినములో మనం వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, ఇదిగో దేవుని పిలుపు విషయంలో మనం ఎలా ఉండాలంటే ఇదిగో జాగ్రత్తగా మనం కలిగి ఉండగలగాలి. ఈ రోజున ఆ యొక్క విషయంలో మనం జాగ్రత్తగా లేము. ప్రతి విషయంలో కూడా మనము ఆ విధేయతే జాగ్రత్త లేకుండానే మనం జీవిస్తూ ఉన్నాం. మందిరానికి వచ్చామంటే వచ్చాం, తిరిగి వెళ్ళామంటే వెళ్ళాం. ఇదేవి మన జీవితాలు అన్నమాట. చాలా జాగ్రత్త. ఒకవేళ నీవు అలా ఉన్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను మార్చబోతూ ఉంటున్నాడు. నీవు ఖచ్చితంగా నీవు మారు మనసు పొందగలగాలి. కాబట్టి ఆ యొక్క 4వ విషయం ఏంటంటే ఇదిగో దేవుని యొక్క పిలుపు విషయంలో నీవు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండగలగాలి. అది దేవుని యొక్క ఆ యొక్క జాగ్రత్త అన్నమాట. కాబట్టి ఇది 4వ విషయం. చూడండి, మరొక విషయాన్ని చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ 2:8. అనుసరింపక మనుష్యుల పారంపర్యచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏం మాట్లాడుతున్నాడు అంటే పౌలు మరలా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ వచ్చిన పని మర్చిపోయి మరలా ఈ లోకములో పడిపోతావేమో, లేదా ఈ లోకము నిన్ను మరలా తన యొక్క వశానికి చేర్చుకుంటుందేమో, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమంటుంది. మనకు తెలుసు ఈ లోకంలో మనం ఎలా వచ్చామో. చాలామంది మన మధ్య సాక్షులు ఉన్నారు అన్నమాట. నువ్వు ఎలా వచ్చావా అంటే, నేను లోకంలో ఉన్నంత వరకు కూడా ఊకే త్రాగుడే, తాడి చెట్లు ఎక్కేవాడిని, ఇదిగో తాగేవాడిని, ఇదిగో అంబర్లు వేసుకునేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఇవన్నీ కూడా మన సంఘంలోనే చాలా సాక్ష్యాలు మనం వింటూ వచ్చామన్నమాట. చూడండి అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో ఒకవేళ నీవు మరలా తిరిగాడు పడిపోతావేమో, జాగ్రత్త అంటున్నాడు. ఆ పౌలు అదే మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇదిగో నీవు ఈ లోకంలో ఉంటున్న నీవు చూడండి ఎలా ఉన్నావు. ఒకప్పుడు టీవీలకు బానిస అయి ఉన్నావు. చాలామంది కూడా మనం అంతే కదా. ఒకప్పుడు ఇదిగో సాయంత్రము 7 అయితే చాలు, 7 గంటల నుండి 10 గంటల వరకు టీవీ ముందు కూర్చుంటే ఒక్క యాడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేటోళ్ళం అన్నమాట. అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు వాటి వెంట పడిపోతున్నవేమో, జాగ్రత్త అంటున్నాడు. చాలా జాగ్రత్త. ఇదిగో మనం అనుకుంటాము చాలాసార్లు అనమాట, అయ్యో సాతాను శోధన అస్సలు పోవట్లేదు నా కుటుంబంలో. ఎందుకు? నీ వ్యసనాలు నువ్వు మర్చిపోతే కదా అది శోధన పోవడానికి. ఇదిగో బైబిల్ పట్టుకునే సమయంలో, ప్రార్థన చేసే సమయంలో టీవీ ముందు కూర్చుంటున్నావు. ఎలా నీ శోధన పోతుంది? నువ్వు దాన్నే చూస్తూ చక్కగా అలానే పడుకుంటున్నావు. పక్కనే సాతాను కూడా ఉంటున్నాడు. వాడేమో రాత్రి చూడు పగలు చూడు నిన్ను వేధిస్తూనే ఉంటూ ఉన్నాడు. దాన్ని దూరం అవ్వాలి.
ఇదిగో ఈ రోజు నువ్వు దూరం అయి ఉన్నావేమో, కానీ మరలా పడిపోతావేమో అని మాట్లాడుతున్నాడు పౌలు. ఇదిగో నీవు త్రాగు నుండి బయటకు వచ్చావు, ఇదిగో మరలా త్రాగుడు వెంట పడిపోతావేమో, జాగ్రత్త అంటున్నాడు. ఇదిగో ఒకవేళ ఈ లోకములో వ్యభిచారములో నీవు బ్రతికొచ్చావేమో, ఇదిగో మరలా తిరిగి వాటి వెంట పడతావేమో, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు ఈ యొక్క పౌలు. ఇదిగో ఈ దినములో మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటున్నాం, స్మార్ట్ ఫోన్ విషయంలో, ఇదిగో ఆ టీవీ విషయంలో మనం పడిపోతున్నాం. అందుకే మన ఇంట్లో ఉన్న శోధన పోవట్లేదు, ఇదిగో వేదన పోవడం లేదు. ఇదిగో ఈ దినములో మన ఇంట్లో అవి చెడగొట్టాయి అన్నమాట. ఎందుకు మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా మినిమం 30-40 ఇంచెస్ టీవీ ఉందన్నమాట. మేము కూడా కొన్నాం పెళ్ళైన కొత్తలో, 42 ఇంచెస్ అన్నమాట మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది. కానీ మొత్తం పీకేసి 4 సంవత్సరాలు అయింది, మొత్తం ఎక్కడెక్కడ పీకేసి చక్కగా ఒక మూలని పెట్టేసామన్నమాట. చూడండి, దానికి కారణం ఏంటంటే ఆ దినంత వరకు కూడా మేము ప్రార్థన కూర్చునేటోళ్ళం కాదు. ఎందుకు? ప్రార్థన కూర్చున్న గదిలోనే ఆ టీవీ మోగేది, వీళ్ళేమో 10 లేగేసేటోళ్ళు కాదు, మేము ప్రార్థన కూర్చున్న సమయం లేదన్నమాట. అందుకే మొత్తము అన్ని వైర్లన్నీ పీకేసి చక్కగా కట్ చేసి దాచిపెట్టామన్నమాట. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, ఆ టీవీ అలానే ఉంటుంది, జస్ట్ చూడడం వరకే అనమాట. టీవీని చూడడం వరకే, ఆన్ చేయడానికి పని చేయదు. చూడండి, అది ఎప్పుడైతే బంద్ అయిందో, ఇదిగో మేము ప్రార్థన ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాం, వాక్యం ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నాం. ఇదిగో పౌలు అదే మాట్లాడుతున్నాడు, రోజు నాతో అదే మాట్లాడుతున్నాడు అనమాట. ఇదిగో ఒకవేళ నువ్వేం చేస్తావంటే ఆ లోకములో మరలా పడిపోతావేమో, చాలా జాగ్రత్త, నీ చూపడి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? అది బంద్ అయింది కాబట్టి విశ్వాసములో గట్టిపడతాం మనం. ఇదిగో ఆ యొక్క విశ్వాసములో ఇంకా బలంగా నాటుకుపోతుంది అనమాట. ఎందుకు? అవి ఉన్నట్లయితే మనం మరలా దాటే తిరిగిపోతాం అనమాట. అయ్యో టైం వచ్చింది, అదిగో ఈ టైంలో ఇది వస్తుంది, ఆ టైంలో అది వస్తుంది, ఇదే మన ఆలోచనలు. అది లేనట్లయితే బైబిల్ పట్టుకోగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, ఇదిగో వాక్యము వినగలుగుతావు. ఇదిగో పౌలు అదే మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఇదిగో లోకము నుండి నీవు వెలివేయబడ్డావు, ఇదిగో లోకము నుండి నీవు వెలివేయబడి, ఇదిగో లోకము నుండి నీవు తిరిగి మందిరానికి వచ్చావు, మరలా లోకములో పడిపోవద్దని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఇదిగో ఈ 5 విషయాలు మనం పరీక్షించుకోగలగాలి. జాగ్రత్త అంటున్నాడు. ఇదిగో మనం ఈ 5 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇంతకాలం నీవు జాగ్రత్తగా లేవేమో, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇదిగో ఈ మాటలు బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండగలగాలి. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఉంటావో ఆ రాజ్య వారసుల లిస్టులో నీ పేరు కూడా నమోదు చేయబడుతుంది. చాలా జాగ్రత్త. ఈరోజు ఇంటికి వెళ్ళి పరీక్షించుకొని నువ్వు అనమాట. ఈరోజు ఇంటికి వెళ్ళి నువ్వు పరీక్షించుకోవాలి, నిజముగా ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నానా, లోకములో పడిపోతున్నానేమో, వాక్యములో పడిపోతున్నానేమో, ఇదిగో బైబిల్ విషయంలో పడిపోతున్నానేమో, ఇదిగో ఈ యొక్క వ్యసన విషయంలో పడిపోతున్నానేమో అని చెప్పి నిన్ను పరీక్షించుకున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతాడు ఖచ్చితంగా అనమాట. కాబట్టి ఈ 5 విషయంలో మనము జాగ్రత్తగా ఉంటూ దేవుని యందు మనము భయభక్తి కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కన్ను